నమస్తే వెల్కమ్ టు వైడ్ యాంగిల్. వామపక్ష కూటమి సుదీర్ఘ పాలన తర్వాత బెంగాల్లో దీదీపాగా వేసింది. 10 ఏళ్లు తిరుగు లేకుండా దూసుకుపోతోంది. ఇప్పుడు అసలైన సవాల్ ఎదురవుతున్నాయి. మరో 6 నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చూపేందుకు కమలనాథులు జోరు పెంచడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. మరి బెంగాల్లో అధికారాన్ని దక్కించుకోవాలంటే బీజేపీ ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? అమిత్ షా చెప్తున్నట్లుగా 200 సీట్లు సాధించడం అంత సులువా? బెంగాల్ పొలిటికల్ సిచ్యువేషన్ ఏంటో ఇవాల్టి వైడ్ యాంగిల్లో చూద్దాం. సవాళ్లు ప్రతి సవాళ్లతో బెంగాల్ రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో బెంగాల్ కోటపై పాగా వేయటం బీజేపీ అనుకున్నంత ఈజీనా? అసలు ఆ పార్టీకి గెలవటానికి ఉన్న మార్గాలేంటి? ఏ ప్రాంతాల్లో కమలం బలంగా ఉంది? ఇప్పుడున్న ఓట్ షేర్తో అధికారాన్ని చేజిక్కించుకోవడం సాధ్యమయ్యే పనేనా? పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే పార్టీలు నువ్వా నేనా అనేలా మాటల యుద్ధం మొదలుపెట్టాయి. బెంగాల్లో అడుగు పెట్టే ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈసారి బెంగాల్ పీఠం బీజేపీదేనని, 200 సీట్లతో అధికారాన్ని సాధిస్తామని ఘనంగా ప్రకటించారు. అయితే ఎన్నికల్లో 2 అంకెల సీట్లు కూడా బీజేపీకి వచ్చే అవకాశమే లేదంటూ టీఎంసీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన ట్వీట్ సంచలనమైంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ సీట్లు బీజేపీ సాధిస్తే తాను ట్విట్టర్ను వీడుతానంటూ స్పష్టం చేశారు. తాను చేసిన ట్వీట్ను దాచిపెట్టుకోవాలని కూడా సూచించారు. బెంగాల్లో ఎలాగైనా పాగా వెయ్యాలని చూస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. తన వ్యూహాలకు పదును పెడుతోంది. కానీ బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎన్నో హర్డిల్స్ దాటాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బెంగాల్లో పాగా వేస్తే దాని ప్రయోజనాలు దేశవ్యాప్తంగా ఉంటుందని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు. కేంద్రానికి కొరకరాని కొయ్యలా తయారైన మమతా బెనర్జీ దూకుడుకు ఎలాగైనా కళ్ళెం వేయాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. బెంగాల్ను తన ఖాతాలో వేసుకోవాలంటే బీజేపీకి అంత సులువేం కాదు. ఎన్ని ఎత్తులు వేసినా అక్కడ ప్రాంతాల వారీగా ఉన్న వైరుధ్యం వల్ల అధికారాన్ని చేజిక్కించుకోవడం అంత సులువు కాబోదు. రాష్ట్రంలో ఓ మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు పార్టీ అగ్రనేతలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కొంతకాలంగా బెంగాల్పై అమిత్ షా పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అధికార టీఎంసీ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కంటికి కునుకు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆపరేషన్ ఆకర్ష్తో ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేరేలా బీజేపీ వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు అమిత్ షా. ప్రస్తుతం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బెంగాల్లో మమతా బెనర్జీకి అండగా నిలవడంతో బీజేపీ మరింతగా దీనిపై దృష్టి సారించింది. మమతా బెనర్జీని దెబ్బతీస్తే కేంద్రంలో మరింతగా బలం పెంచుకునే అవకాశం ఉంటుందని, మున్ముందు వివిధ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలకు ఇది ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. దేశంలో కీలకమైన పెద్ద రాష్ట్రాల్లో బెంగాల్ ఒకటి. పశ్చిమ బెంగాల్లో అధికార పీఠం దక్కించుకుంటే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని బీజేపీ నేతలు అంచనాలు వేస్తున్నారు. రెండు 2016 ఎన్నికల్లో అసెంబ్లీలోని 295 స్థానాల్లో టీఎంసీ 211 సీట్లు, కాంగ్రెస్, సిపిఎం కలిపి 70 సీట్లు గెలుచుకోగా బీజేపీకి కేవలం 3 సీట్లే దక్కాయి. టీఎంసీకి 45% ఓట్లు దక్కగా బీజేపీకి 10% మాత్రమే పడ్డాయి. కానీ 2019 పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 లోక్సభ స్థానాలకు బీజేపీ 18 సీట్లు కైవసం చేసుకుంది. ఓటింగ్ శాతం పరంగా చూస్తే టీఎంసీకి 44%, బీజేపీకి 40% ఓట్లు పడ్డాయి. ఈ అనూహ్య ఫలితాలు టీఎంసీ అధినేత్రి సీఎం మమతా బెనర్జీని షాక్కు గురిచేశాయి. సరిగ్గా ఇవే ఫలితాలు బీజేపీలో కూడా కొత్త ఉత్సాహంతో పాటు బెంగాల్ పీఠంపై ఆశలు పెంచాయి. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించిన దృష్ట్యా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ఊపును కొనసాగించాలని అగ్రనేతలు భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో 40% మేరకు ఓట్లు సాధించిన విషయాన్ని పరిగణలోకి తీసుకుని మరో 5 నుంచి 6% ఓట్లను సాధిస్తే
విజయం సునాయాసంగా సాధించవచ్చని ఆశిస్తున్నారు. మమతా బెనర్జీ బలహీనతలు ఆసరాగా చేసుకుని ముందుకు దూసుకెళ్లాలన్నది బీజేపీ నేతల ప్రణాళికగా కనిపిస్తోంది. తరచూ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఇరు పార్టీల మధ్య వైరం తీవ్ర స్థాయికి చేరుకుంది. జాతీయ స్థాయి బీజేపీ నేతలను ఎవరిని పలకరించినా తమ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అంటున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా అయితే ఏకంగా తమ పార్టీ 200 స్థానాలతో అధికారాన్ని చేజిక్కించుకుని చరిత్ర సృష్టిస్తామని అంటున్నారు. ఎన్నికలు జరిగేనాటికి టీఎంసీలో ఒక్క మమతా బెనర్జీ మాత్రమే మిగులుతారని ఘాటైన కామెంట్స్ చేశారు. ఈ మధ్య వరుసగా టీఎంసీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడి బీజేపీలో చేరడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతోంది. పార్టీ బలపడుతోందన్న విశ్వాసం కనిపిస్తోంది. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావాలంటే చాలా అడ్డంకులున్నాయి. వాటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు చాలానే ఉన్నాయి. వామపక్షాల కోటను బద్దలు కొట్టడానికి ఇతర పార్టీలకు 34 ఏళ్లు పట్టింది. మమత దూకుడుగా వ్యవహరించి లెఫ్ట్ కూటమి సుదీర్ఘ పాలనకు బ్రేకులేశారు. ఇప్పుడామె 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. మరి దీదీ ఆధిపత్యానికి బ్రేకులేయాలంటే బీజేపీకి ఉన్న బలం సరిపోతుందా? లోక్సభ ఎన్నికల ఫలితాలను పట్టుకుని స్థానిక అంశాలు ప్రభావం చూపించే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవగలుగుతుందా అంటే అదంతా ఈజీ కాదనే అభిప్రాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. బెంగాల్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ముస్లిం ఓటర్లున్నారు. మరి వారంతా ఇంతకాలం ఏ పార్టీకి మద్దతు పలికారు? ఇప్పుడు ఎవరికి మద్దతిచ్చే అవకాశాలున్నాయి? హిందూ ఓటర్లను ఏకం చేయడంలో బీజేపీ సక్సెస్ అవుతుందా? అది జరగాలంటే బీజేపీ అనుసరించాల్సిన మార్గాలేంటి? జమ్మూ కశ్మీర్, అస్సోం తరువాత అత్యధిక ముస్లిం జనాభా ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. 2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ముస్లిం జనాభా 27% ఉండగా క్రమబద్ధంగా వారంతా రాష్ట్రంలో విస్తరించిలేరు. కొండ ప్రాంతాలు, జంగల్ మహల్ ప్రాంతాల్లో చాలా తక్కువ మంది ముస్లింలు నివసిస్తున్నారు. ఉత్తర, దక్షిణ, మధ్య బెంగాల్ ప్రాంతాల్లో మాత్రం వీరి సంఖ్య అధికంగా ఉంది. ముర్షిదాబాద్ జిల్లాలో అత్యధికంగా 66%, మల్దాహ్ జిల్లాలో 51% ముస్లిం జనాభా ఉంది. ఈ 2 జిల్లాల మధ్య ఉత్తర బెంగాల్ ప్రాంతాలున్నాయి. ఇక 49.9% ముస్లింలు ఉన్న ఉత్తర దినాజ్పూర్ కూడా ఉత్తర బెంగాల్ ప్రాంతంలోనే ఉంది. అత్యధిక ముస్లిం జనాభా ఏ ఇతర జిల్లాల్లో తీసుకున్నా 37%కి మించిలేరు. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే సెంట్రల్ బెంగాల్లో 56.6%, ఉత్తర బెంగాల్లో 45.7%, దక్షిణ బెంగాల్లో 24.1%, కొండ ప్రాంతాల్లో 14.9%, జంగన్మహల్ ప్రాంతంలో 9.1% మంది ముస్లింలు నివసిస్తున్నారు. వీటన్నింటినీ పరిశీలిస్తే ప్రస్తుతం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చెలాయిస్తున్న దక్షిణ మధ్య బెంగాల్ ప్రాంతాల్లో ముస్లింలు, హిందువుల మద్దతు సమానంగా ఆ పార్టీని ఆదరిస్తున్నట్టుగా వెల్లడవుతోంది. బీజేపీ తన ప్రధాన ఎజెండా అయిన హిందుత్వాన్ని ముందుకు తీసుకువస్తే ఆ వర్గం ఓట్లు టీఎంసీ నుంచి కొంతమేరకు బీజేపీ వైపు మొగ్గు చూపించే అవకాశాలున్నాయని అంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మతపరమైన ఓట్ల పోరాటం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. 2014-2019 లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో 20%కి అటు ఇటుగా హిందూ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తే 2019 ఎన్నికల్లో అది దాదాపు 50%కి చేరుకుందని అంచనా. అలాగే ముస్లిం ఓటర్ల శాతం 2014 కంటే 2019 ఎన్నికల్లో స్వల్పంగా పెరిగింది. ఇక తృణమూల్ కాంగ్రెస్కు 2014 ఎన్నికల్లో కంటే 2019 ఎన్నికల్లో హిందూ ఓట్లు కాస్త తగ్గాయని చెబుతున్నారు. ముస్లిం ఓట్లు మాత్రం దాదాపు రెట్టింపు సంఖ్యలో పెరిగాయని అంచనా. లెఫ్ట్ పార్టీకి 2014 ఎన్నికల్లో గణనీయమైన సంఖ్యలో హిందూ ఓట్లు పోలవగా 2019లో మాత్రం దారుణంగా తగ్గిపోయాయి. కాంగ్రెస్ది అదే పరిస్థితి. ఇక ముస్లిం ఓటర్ల విషయంలోనూ 2014లో పడిన ఓట్ల కంటే లెఫ్ట్కు సగం కంటే ఎక్కువ తగ్గిపోవడం, ఆ ఓట్లు టీఎంసీకి పడడం విశేషం. కాంగ్రెస్ పరిస్థితి కూడా అలానే ఉంది. ముఖ్యంగా అట్టడుగు వర్గాల్లో దీదీ పట్ల ఇప్పటికీ సానుభూతి ఉంది. ఆమె వ్యవహార శైలితో పాటు ఒదిగి ఉండే తత్వం
ప్రజల్లో స్థిరమైన ఓటు బ్యాంకును కల్పించింది. ఈ తరహా ఓటు బ్యాంకు బీజేపీ ఏర్పాటు చేసుకోలేకపోయింది. పైగా కేంద్రం చేసిన జాతీయ పౌర పట్టికపై ఇప్పటికీ ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో బీజేపీ ఇప్పుడు పెట్టుకున్న లక్ష్యం సాధించడం అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక పార్టీ పరంగా కూడా ఏకఛత్రాధిపత్యంగా దీదీ దూకుడు చూపించడాన్ని కొందరు సీనియర్లు సహించలేకపోతున్నారే తప్ప ఆమెపై అవినీతి ఆరోపణలు చేసే సాహసం ఎవ్వరూ చేయలేకపోతున్నారు. చిన్నా చితకా విషయాల్లో తప్ప తప్పుపట్టలేని పాలనతో దీదీ దూసుకుపోతున్నారనేది వాస్తవమనే అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ పాగా వెయ్యాలన్న సంకల్పం వెనుక బీజేపీకి 2 లక్ష్యాలున్నాయి. ఒకటి రాష్ట్రంలో పాగా వేయడం, రెండోది రాజకీయంగా దీదీని నామరూపాలు లేకుండా చేయడం ద్వారా దేశంలో తమను ఎదిరించి నిలిచే ప్రత్యర్థి లేకుండా చేసుకోవడం. కానీ పైకి చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయి పరిణామాలకు పొంతన లేని విధంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో టీఎంసీని గద్దెదింపేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు ఎంఐఎం పోటీ చేయబోతుందన్న వార్తలు కొంత బలం చేకూర్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎంఐఎం ఎంట్రీతో ముస్లిం ఓటర్లు అటువైపు మొగ్గు చూపించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఆ వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో హిందూ ఓటర్లను ఏకం చేయడంలో బీజేపీ సక్సెస్ అయితే కొంతవరకు కాషాయ పార్టీకి లాభించవచ్చని అంచనా. ఎందుకంటే 2019 ఎన్నికల్లో 18 లోక్సభ స్థానాలను బీజేపీ గెలుచుకున్నా దక్షిణ బెంగాల్లో ఆ పార్టీకి పెద్దగా సీట్లు దక్కలేదు. హిల్స్, జంగల్మహల్ ప్రాంతాల్లో గణనీయంగా ఓట్లు పెంచుకున్న బీజేపీ ఉత్తర, మధ్య, దక్షిణ బెంగాల్ ప్రాంతాల్లో అంతంత మాత్రంగానే ప్రభావం చూపించగలిగింది. 18 లోక్సభ స్థానాలను గెలుచుకున్న బీజేపీ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చూసుకుంటే ఆ పార్టీకి 121 సీట్లు, టీఎంసీకి 167 సీట్లలో పట్టున్నట్టు వెల్లడైంది. 2014 నుంచి 2019 వరకు బీజేపీకి గణనీయంగా ఓట్ల శాతం పెరిగినా దక్షిణ, మధ్య ప్రాంతాల్లో మాత్రం అంతంత మాత్రమే. మొత్తం బీజేపీ పట్టు సాధించినట్టుగా చెబుతున్న 121 సెగ్మెంట్లలో 67 స్థానాలు 94 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హిల్స్, ఉత్తర బెంగాల్, జంగల్మహల్ ప్రాంతాల్లోనివే. మధ్య, దక్షిణ బెంగాల్ ప్రాంతాల్లో 200 సెగ్మెంట్లు ఉంటే 54 సెగ్మెంట్లకే పరిమితమైనట్టు అంచనా వేస్తున్నారు. అంటే ఓట్ల శాతం పెరిగినా 2019లో సైతం దక్షిణ ప్రాంతంలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమేనని అంటున్నారు. ఈ ప్రాంతంలో ఆధిపత్యాన్ని కనబరిస్తేనే బీజేపీకి అధికారం దక్కే అవకాశాలుంటాయి. లేకుంటే ఆ పార్టీ ఆశలు అడి ఆశలుగానే మిగిలిపోతాయని చెబుతున్నారు. గతంతో పోల్చి చూస్తే బీజేపీ ఓట్ షేర్ బాగానే పెరిగింది. అయితే అది అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతవరకు ప్రతిఫలిస్తుందన్న అనుమానాలు ఉన్నాయి. టీఎంసీని దెబ్బతీయటమే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి దీదీని కలవరపెడుతోంది. మరి ఈ వ్యూహాలు ఎన్నికల నాటికి వర్కౌట్ అవుతాయా? దక్షిణ బెంగాల్ ప్రాంతంలో ఓటర్లు బీజేపీకి మద్దతుగా నిలుస్తారా? పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 2014 నుంచి ఓట్ల పోలరైజేషన్ మొదలవుతూ వచ్చింది. సిపిఎం నేతృత్వంలోని వామపక్ష కూటమి తన ప్రాబల్యాన్ని, ప్రాభవాన్ని క్షేత్రస్థాయి నుంచి కోల్పోతూ వస్తోంది. ఆ స్థానాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఆక్రమించుకుంది. లెఫ్ట్ పార్టీలు తమ పట్టును కోల్పోతుండటంతో ప్రధాన ప్రతిపక్షంగా నెమ్మదిగా రూపాంతరం చెందుతూ వచ్చింది బీజేపీ. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఎంసీ, బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. బెంగాల్లో బీజేపీ ఎదుగుదలను 2 దశలుగా చెప్పుకోవచ్చు. 2014 లోక్సభ ఎన్నికల్లో తన ఓట్ షేర్ను గణనీయంగా పెంచుకుంది. దానిని 2019లో నిలబెట్టుకుంటూ బలంగా మార్చుకోగలిగింది. అంతేకాకుండా టీఎంసీ ఓట్లను కూడా తన వైపు తిప్పుకునే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. మొత్తం ఓట్ షేర్లో టీఎంసీ ముందున్నప్పటికీ హిల్స్, నార్త్ బెంగాల్తో పాటు జంగల్మహల్ ప్రాంతాల్లో మాత్రం బీజేపీ చాలా ముందుంది. అన్ని ప్రాంతాల్లో బీజేపీ పుంజుకుంటున్నప్పటికీ దక్షిణ బెంగాల్లో మాత్రం ప్రభావం చూపించలేకపోతోంది. ఇప్పటికే వివిధ పార్టీలకు కొంతమేరకు లెఫ్ట్ ఓటు బ్యాంకు మళ్లింది. ఇక ఈ ప్రాంతంలో లెఫ్ట్ పార్టీలకు ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయ ఓటర్లు మాత్రం ఎటువైపు మొగ్గు చూపించే అవకాశాల్లేవు. బీజేపీ వైపు తిరిగేందుకు
అస్సలు సిద్ధపడడం లేదు. దీంతో దక్షిణ ప్రాంతంలో టీఎంసీకి మద్దతుగా నిలుస్తున్న హిందూ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడం ఒక్కటే బీజేపీ ముందున్న ప్రత్యామ్నాయం. అందులో భాగంగానే సువేందు అధికారి లాంటి టీఎంసీ సీనియర్లను తమ పార్టీలో చేర్చుకుంటోంది బీజేపీ. మరి ఈ విషయంలో కమలనాథులు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. మరోపక్క గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టీఎంసీని ఓడించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ అస్త్ర శస్త్రాలను ఉపయోగిస్తోంది. దీదీని కూడా దెబ్బ కొట్టాలని వ్యూహాలు పన్నుతోంది. ఈ ప్రణాళికలో భాగంగానే 3 ఏళ్ల క్రితమే దీదీకి కుడి భుజంగా ఉన్న ముకుల్ రాయ్ని తమ పార్టీలోకి లాగేసుకున్నారు కమలనాథులు. ఇప్పుడు మరోసారి ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా సువేందు అధికారితో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. రాష్ట్రంలో బీజేపీకి కనీసం 10 సీట్లు కూడా రావని టీఎంసీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా వేడి మరింత పెరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్లో సమర శంఖాన్ని పూరించడం, ఆ సభలో సువేందు అధికారితో పాటు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో కమలదళంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అయితే ఎంతమంది పార్టీని వీడినా వచ్చే నష్టమేమీ లేదని మమతా బెనర్జీ అంటున్నారు. రాబోయే కాలంలో మరింత మంది టీఎంసీ నేతలు బీజేపీలో చేరతారంటూ కమలనాథులు చెబుతున్నారు. తమ విజయం ఖాయమంటూ సంబరపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు జరగబోతున్నాయో చూడాల్సిందే. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం నిజం కోసం.